సముద్ర మంథనే లేభే హరిర్లక్ష్మీం హరో విషం భాగ్యం ఫలతి సర్వత్ర న విద్యా నచ పౌరుషం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుణ్ణి ఎంతో గొప్పగా మనం ఆరాధించడం. మాసానాం మార్గశీర్షోహం అంటారు భగవంతుడు. నేనే స్వయంగా కాలస్వరూపుడనై మార్గశిర మాసముగానున్నాను అంటాడు. ఇంకా విశేషించి ధనుర్మాసము కూడా సౌరమానం ప్రకారం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. ఎంత గొప్పదో ఈ ధనుర్మాసం. ఒక చక్కనైనటువంటి దీక్షను వహించి భగవత్ సాయుజ్య ప్రాప్తిని పొందడానికి చాలా గొప్పగా అనువైనటువంటి మాసం ఈ మాసం. కాబట్టి భక్తి ప్రపత్తులతో భాగ్యవంతులమై భగవంతుణ్ణి మనం ఆరాధించాలి. భాగ్యం అంటే ఏమిటి అంటే చెప్తారు, సముద్ర మంథనే లేభే హరిర్లక్ష్మీం హరో విషం. దేవతలు రాక్షసులు అందరూ కూడా కలిసి సముద్ర మథనం చేశారు అమృతం కోసం. అమృతం కోసం వారు చేసినటువంటి సముద్ర మథనంలో ఎన్నో వచ్చాయి. కామధేనువు, కల్పవృక్షము, విషము, అదేవిధంగా అమృతము, మహాలక్ష్మి అమ్మవారు, ఇలా ఎన్నో వచ్చాయి. ఇలా రాగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరిని తీసుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని లక్ష్మీ విశిష్టుడైన గోవిందుడు స్వీకరించాడు. కాలకూట విషాన్ని హరుడు స్వీకరించాడు. ఆయన స్వీకరించిన విధానం కూడా లోకానికి చాలా గొప్పగా ఉపదేశం చేస్తున్నటువంటి విధానం. విషాన్ని తీసుకున్నటువంటి ఆ పరమశివుడు లోపలికి స్వీకరించి తాను విషపూరితమయ్యాడా? కాదు. ఆ విషాన్ని లోకంలో ప్రసరించేలాగా పెట్టాడా? కాదు. కేవలము కంఠంలో ఒక గుక్క మింగి ఇక్కడ నొక్కి పెట్టాడు. లోపలికి పోనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. ఇది పరమశివుడు మనకు నేర్పుతున్నటువంటి, ఎలా జీవించాలో నేర్పుతున్నటువంటి ఒక జ్ఞానం. అయ్యా, ఎవరిలో అయినా లోకంలో నువ్వు చెడో విషమో ఏదైనా చూస్తే దాన్ని అలా నొక్కి గొంతు దగ్గర పెట్టేసేయి. లోపలికి మింగి నీవో అలవరుచుకోకు, బయటికి ప్రచారము చేసి లేనిపోని ఆటంకములన్నీ కూడా కొని తెచ్చుకోకు అంటున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పొందారు కదా. మరి రాక్షసులు ఏమి పొందారు? రాక్షసులు మహావిష్ణువు యొక్క ఎంతో గొప్పదైనటువంటి అవతారమైనటువంటి మోహిని అవతారము యొక్క మోహములో పడినటువంటి వారై వారు దేన్ని కూడా పొందలేకపోయారు. కారణం, వారు భాగ్యవంతులు కాదు. వారు ఎందుకు భాగ్యవంతులు కాలేకపోయినారు అనంటే వారు మోహానికి లొంగారు, కానీ భక్తి ప్రపత్తులకు లొంగలేదు. అంటే భాగ్యము అంటూ ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటే భాగ్యం అంటే భక్తి మాత్రమే. ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఉంటామో అంత గొప్పగా భాగ్యవంతులం మనం అని చెబుతోంది శాస్త్రం కూడా. అందుకే భాగ్యం ఫలతి సర్వత్ర న విద్యా నచ పౌరుషం. నేను చాలా గొప్ప విద్యావంతుణ్ణండి, నాకు చాలా గొప్ప పౌరుషం ఉన్నదండి, కాబట్టి అది నాకే రావాలి అంటే, నాయనా నువ్వు విద్యావంతుడివైనా పౌరుషం కలిగిన వాడివైనా నీకు భాగ్యం ఉంటే మాత్రమే అది నిన్ను వరిస్తుంది. నీకు భాగ్యము లేకపోతే నిన్ను వరించదు. కనుక భాగ్యవంతుడు అవ్వాలి. నువ్వు భాగ్యవంతుడు అవ్వాలి అంటే భక్తి ప్రపత్తులను అలవరుచుకోవాలి అంటున్నారు పెద్దలు. కాబట్టి చాలా గొప్పదైనటువంటి ఈ మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో భక్తి ప్రపత్తులతో భాగ్యవంతమైనటువంటి జీవనాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.